హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను ఈరోజు చేయబోయే రెసిపీ ఏంటంటే, ఎప్పుడైనా మనకి స్వీట్ తినాలనిపించిన ఈజీగా చేసుకోగలిగే బెల్లంతో గోధుమ రవ్వ హల్వా. ముందుగా స్టవ్ ఆన్ చేసి కడాయి పెట్టుకొని 2 టేబుల్ స్పూన్ నెయ్యి వేసి నెయ్యిని ఇలా కరిగిపోయేంతసేపు కలుపుకోండి. ఇలా నెయ్యి కరిగాక 2 కప్స్ గోధుమ రవ్వ వేసేసి లో టు మీడియం ఫ్లేమ్లో రవ్వని వేయించుకోండి. ఇలా రవ్వ వేగాక తెల్లగా అయిపోద్ది. నేను ఇక్కడ 2 కప్పుల రవ్వకి 4 కప్పుల వేడి వాటర్ పోసుకుంటున్నా. ఇలా ఒకసారి కలుపుకొని మూత పెట్టేసుకోండి. మీడియం ఫ్లేమ్లో 3 మినిట్స్ ఇలా ఉడకబెట్టండి. 3 మినిట్స్ తర్వాత మూత తీసి చూస్తే ఇలా దగ్గరికి అయిపోద్ది. ఇందులో 2 కప్స్ రవ్వకి నేను 2 కప్స్ బెల్లం తీసుకుంటున్నా. మీకు ఇంకెక్కువ స్వీట్ తినాలనిపిస్తే మీరు ఇంకా ఎక్కువైనా వేసుకోవచ్చు. మీకు ఇంకా స్వీట్ తక్కువ తినాలనిపిస్తే కొద్దిగా తగ్గించుకొని వేసుకోవచ్చు. ఇలా బెల్లం మొత్తం కరిగిపోయేంతసేపు కలుపుకోండి. బెల్లం కరిగాక ఇలా ఈ కన్సిస్టెన్సీ వస్తుంది. ఇలా వచ్చినాక ఒక గ్లాస్ కాచి చల్లార్చిన పాలను పోసుకోండి. ఇలా పాలు మొత్తం కలిసిపోయేంత కలుపుకోండి. ఇలా మొత్తం కలిపేసుకున్నాక స్టవ్ ఆఫ్ చేసే ముందు 2 టేబుల్ స్పూన్ నెయ్యి వేసి స్టవ్ ఆఫ్ చేయండి. ఇట్లా బుడగలు వచ్చాక స్టవ్ ఆఫ్ చేసేసి సర్వ్ చేసుకోవడమే. మీకు ఇంకా కావాలి అంటే ఇలాచీ పౌడర్, డ్రై ఫ్రూట్స్ కూడా వేసుకోవచ్చు. నేను ఇక్కడ వాటిని స్కిప్ చేస్తున్నా. అంతే అండి, గోధుమ రవ్వతో హల్వా.